తెలంగాణలో బీజేపీ బెంగాల్ తరహా ఆపరేషన్ చేస్తే ఇక్కడ వర్కౌట్ అవుతుందా? చేస్తుందో లేదో తెలియదు. ఒక రాష్ట్ర రాజకీయాలకు మరో రాష్ట్ర రాజకీయాలకు పోలిక ఉండదు. అక్కడున్న ప్రత్యర్థులు వేరు, ఇక్కడున్న ప్రత్యర్థులు వేరు. ఇప్పుడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ లేదు. సో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ప్రభుత్వం 15 ఏళ్ళుగా అధికారంలో ఉండి తీవ్రమైన ప్రజా వ్యతిరేకతలు ఎదుర్కొంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళుగానే అధికారంలో ఉంది. అక్కడ బెంగాల్ రాజకీయాలు పూర్తిగా బీజేపీకి టీఎంసీ మధ్య పోలరైజ్ అయ్యాయి. మిగతా పార్టీలకు 10% ఓటింగ్ కూడా లేదు, కాంగ్రెస్ కానీ వామపక్ష ఫ్రంట్కి కానీ. తెలంగాణలో అలా కాదు, 3 పార్టీలు మధ్య పోటీ ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్ష ప్లేస్లో టీఆర్ఎస్ ఉంది, 3rd ప్లేస్లో బీజేపీ ఉంది. అక్కడేమో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంటే దాన్ని ఛాలెంజ్ చేసే పొజిషన్లో బీజేపీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ను ఛాలెంజ్ చేసే పొజిషన్లో బీజేపీ లేదు, కాంగ్రెస్ను ఛాలెంజ్ చేసే పొజిషన్లో ఇక్కడ బీఆర్ఎస్ ఉంది. సో అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం భయంకరమైన నిర్బంధ కాండను చూసాం మనము. సో దానివల్ల ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు. సో ఆఖరికి ఇప్పుడు విశ్లేషణలు వస్తున్నాయి, వామపక్ష ఓటర్లు కూడా బీజేపీకే ఓటేశారు. ఈసారి అయితే బీజేపీకి వేద్దాం, నెక్స్ట్ టైం లెఫ్ట్ చూసుకుందామని. సో ఆ రకమైన పోలరైజేషన్ అక్కడ తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా జరిగింది. ఇక్కడ ఆ రకమైన పోలరైజేషనే లేదు. సో అందువల్ల రాష్ట్రానికి మధ్య పోలిక ఉండదు కదా. అయితే బీజేపీ ఏ రాష్ట్రంలోనైనా చాలా కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తుంది, అందులో అనుమానం లేదు. బీజేపీలో కూడా 2011లో 4% ఓటింగ్ వచ్చింది బెంగాల్లో బీజేపీకి. 2016కి వచ్చే వరకు 16% పెంచుకుంది. 2021కి అసెంబ్లీ ఎలక్షన్ 38% పెంచుకుంది. ఇప్పుడు 45% పెంచుకుంది. అంటే కేవలం 15 ఇయర్స్లో మోర్ దెన్ 10 టైమ్స్ 11 టైమ్స్ బీజేపీ ఓటింగ్ పెరిగింది, 11 రెట్లు. సో అందువల్ల బీజేపీకి ఆ స్వభావం ఉంది. అదే తెలంగాణలో కూడా 2018లో 7% వచ్చింది, 2023లో 14% వచ్చింది. ఇక్కడ కూడా 5 ఏళ్ళలో 2 రెట్లు పెరిగాయి. సో అందువల్ల ఎక్కడ రాజకీయం అక్కడ ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఘోరంగా దెబ్బతిన్నది, 1%కి పడిపోయి ఒక్క సీటుకే పడిపోయింది. కేరళలో ఓట్లు పెరిగినా సీట్లు వచ్చినా అధికారం దగ్గరలో కూడా లేదు. కర్ణాటకలో అయితే ఉన్న అధికారం కోల్పోయింది. సో అందువల్ల రాజకీయాలు ఒకే రకంగా అన్ని స్టేట్లో ఉండవు కదా.